హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? మటన్ పలావ్ చేసుకుందాము. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ అన్నం వండేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తున్నాం. మనము ఇందులో చేసుకుందాము. ఇందులో సగం వాటర్ పోసాను. ఈ వాటర్ మసలని మనం ఇందులో అన్ని మసాలాలు వేసుకుందాము. ఈ వాటర్ మసాలాని కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకుందాము, రుచికి అనమాట. మనం రైస్ వేస్తాం కదా, దానికోసం. ఇప్పుడు చప్పగా ఉంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము కొద్దిగా. మనకు అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది. నూనె వేసుకున్న దానికన్నా మనం పలావ్ చేస్తున్నాం కదా, కొంచెం నెయ్యితోనే చేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసాను. యాలకులు, లవంగాలు వేస్తున్నాను. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకుందాము. కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను. ఉన్న మసాలాలు వేసానండి. కొద్దిగా మనం రైస్ కూడా తీసుకుందాం. మనం ఒక 15 నిమిషాలు అయ్యే నానబెట్టేవి. ఒక 10-15 నిమిషాలు అయింది అంతే. అది మసిలినాక వేసుకుందాం. మనం మసులుతందుకు వచ్చింది అన్నమాట. ఇలా మసులితే మనకు మసిలేటప్పుడు వేస్తే, ఇప్పుడు అన్ని మనకు మసాలాలు వేస్తాం కదా, మంచిగా ఉంటుంది అనమాట. స్మెల్ మంచిగా వస్తాయి అన్నమాట. వేసేసుకుందాము. ఒక గ్లాసుడు తీసేసుకున్నాను. మనం ఇదే గిన్నెలో వండేస్తాను. ఇప్పుడు రైస్ వండుతాను కదా, ఇందులో సగం ఉడికాక తీసేసుకొని ఇందులోనే మనం మటన్ పలావ్ అన్న కదా, మటన్ ముక్కలు ఇందులోనే వేసుకుందాము. మటన్ ముక్కలు వేసుకొని ఇందులోనే చేసేసుకుందాము పలావ్. ఇది సగం ఉడికిద్దాం అంతే, చాలు. మనం సింపుల్గా చేసేసుకుందాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను మొన్న చేశాను, చాలా బాగుంది. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. మనకు తొందరగా కావాలనుకుంటే అట్లా మనకు ఈజీ మెథడ్లో ఈజీగా చూపిస్తున్నాను. మనం ఈజీగా చేసేటట్టు పిల్లలు అయినా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా పెద్ద శ్రమ కూడా ఉండదు. ఇవి మటన్ ముక్కలు ఉడకబెట్టేసాను, సగం బాయిల్ చేశాను అనమాట. మనకు ఈజీగా ఉంటుంది అనమాట. మనకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మటన్ మనకు కొంచెం ఉడకదు కదా. చికెన్ అయితే మనకు తొందరగా ఉట్టిగా పెట్టేసినా మనకు ఉడికేస్తుంది. మనకు ఇది కొంచెం మటన్ ఉడకబెట్టేసుకోవాలి. మనకు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేశాను. నేను కొద్దిగానే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. మనం కొంచెం అన్నంలోనే వేసుకుందాము. మనకి ఎక్కువ చేసుకున్నప్పుడు ముక్కలు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు మనకు పెద్ద దాంట్లో చేసుకోవచ్చు. ఇది మనం గంజి తీసేసుకుందాము. మనకు ఉడికింది, మనకు సగం ఉడికింది అనమాట. సగమే ఉడకాలి. మనం గంజి కూడా పక్కకు పెట్టేసుకుందాం. గంజిని కూడా పడేయద్దు. మనకు ఒకవేళ తగ్గినప్పుడు ఇదే వాటర్ వేసుకోవచ్చు. దించేసుకుందాము. ఒక గిన్నెలో తీసేసుకుందాము. మనం ఇందులో పంపేసుకుందాం.
మనం ఇదే గిన్నె పెట్టేసుకుందాము, కొద్దిగా వేడి కానీ, ఎందుకంటే మనం పలావ్ చేసుకుంటున్నాం అన్నాం కదా, మటన్ పలావు నెయ్యి వేస్తే బాగుంటుంది. మనకు నూనె కన్నా, నూనె వేసుకునే దానికన్నా మనకు నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మనకు రెట్టింపు ఉంటుంది టేస్ట్. నెయ్యి నచ్చని వాళ్ళు నూనె వేసుకోండి, కానీ నెయ్యితో చేస్తున్నాను నేను, బాగుంటుందని. ఆనియన్ కూడా వేసుకుందాము. ఇందులో మసాలాలు ఏమి వేయట్లేదు, మనం మసాలాలు దంచి వేసుకుందాము, పొడి వేసుకుందాము. ఎందుకంటే మనం అన్నంలో వేసుకున్నాం కదా మసాలాలు, ఇందులో అవసరం లేదు. చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇవి మటన్ ముక్కలు చిన్న చిన్న పీసెస్ చేశాను. కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. స్మెల్ బాగా వస్తుంది, మనకు నెయ్యి వాడాం కదా, స్మెల్ సూపర్ వస్తుంది. కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాం. మనం దీంట్లోకి మసాలా కూడా మనం మిర్చి పౌడర్ వేయట్లేదు, నేను మసాలాలో వేసుకుందాము. మసాలా పొడి చేస్తాను. యాలకులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, మిరియాలు కంపల్సరీ వేయాలి. ఇలా యాలక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేస్తున్నాను. మిరియాలు కూడా వేయాలి. ఒకసారి చూసుకుందాము. ఈ మసాలా పొడి అంతా ఇందులో వేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుంది. మంచిగా మసాలా పొడి వేసాం కదా మనం, ఫ్రెష్గా అంతా బాగా వస్తుంది. ఇప్పుడు మసాలా వేసాను కదా, అన్ని మసాలాలు వేసానని చెప్పాను కదా, అన్ని యాలకులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క అని. నేను 2 పచ్చిమిర్చి కూడా దంచి వేస్తున్నాను. ఇదే ఇప్పుడు ఇందులో మనకు పలావుకు పచ్చిమిర్చి బాగుంటుంది. కారం పొడికి మాత్రం అస్సలు వాడకూడదు, ఎక్కువ కూడా వేయట్లేదు. 2 పచ్చిమిర్చి కొంచెం బరకగా దంచుతున్నాను. కొంచెం అంటే బరకగా, మరి స్మూత్ కూడా చేయలేదు, ఇలా చేయాలి.
ఇంకో కొద్దిగా అంత నెయ్యి వేసుకుందాము. ఇంకో కొంచెం వేసుకుందాం. ఇంకో కొంచెం వేసాను. ఇదంతా కారం ఇవన్నీ దీనికి మంచిగా ముక్కలకు పట్టాలి. ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఈ కూరకు మనకు రుచికి ఈ కూరకు తగినంత వేసుకుందాం. మనం అన్నాన్ని కూడా వేసుకున్నాం కాబట్టి దానికి కరికే తగినంత వేసుకుందాం. ఒక 2 నిమిషాలు 2 సెకండ్లు ఒకసారి చూసుకుందాము. మనం అన్నం కూడా పైన వేసేసుకుందాము. సిమ్లోనే నడుస్తుంది, ఇప్పుడు సిమ్లోనే ఉడకాలి. ఇది కూడా ఇలా పైన వేసేసుకుందాం. ఇలా మనం కొద్దిగా వాటర్ ఇప్పుడు మనము పంపాం కదా, ఈ గంజి పారపోయలేదు. ఇందులో పైన వేసుకుందాము కొంచెము. సిమ్లోనే ఉండాలి. ఈ గంజి కూడా పైననే పోస్తున్నాను. మనకి ఏదైనా తగ్గినా కూడా డ్రాప్ లాగా పడుతుంది. అందుకని నేను వాటర్ పోసే వల్ల ఇదే గంజి పోసాను. ఇందులో మనము ఇది వడబోసిన గంజి పోసాం కదా, ఇదంతా అందులోనే పీల్చుకుందాం. తీసేసుకుందాం. ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. రెడీ అయిందండి. పొడి అయిందండి, మంచిగా అయింది. మనకు కరెక్ట్ వచ్చేసింది. మనకు అన్నం వాటర్తోనే మంచిగా వచ్చేసింది. మనం పారవేయలేం కదా అది, అందుకే మనకు తగ్గినా కూడా మనకు మూత కొంచెం అందులో పోసాను, మూతలో కూడా పోసాను. మూతలో డ్రాప్ అంతా ఇందులో దిగింది. స్టవ్ బంద్ చేసుకుందాము. మనం కిందికి దించేసుకుందాం. ఇక ఇందులో తీసుకుందాము, ఇలా పెట్టేసుకుందాము. ఇలా సింపుల్గా చేశానండి. ఎక్కువ మటన్ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేను కొన్ని పీసెస్తోనే చూపించాను, ఇలా చేసుకుంటే బాగుంటుందని వీడియో కోసం నేను చేశాను. ఎందుకంటే మేము ఇలానే చేసుకుంటాము. మటన్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలాగే చేసుకుంటాం అన్నమాట. ఇలా చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుంది. నేను ఇలా సింపుల్గా ఇలా రెడీ చేశానండి. ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు అని చూపించాను. మటన్ పలావ్ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.